హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆర్జే టేస్టీ ట్రీట్స్. ముందుగా ప్రతి ఒక్కరికి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ఉగాది పచ్చడి. షడ్రుచులతో ఉన్న ఈ పచ్చడిని అందరూ ఎవరి పద్ధతిలో వాళ్ళు చేస్తుంటారు. ఉగాది రోజు ఏ ప్రసాదాలు చేసినా చేయకపోయినా ఈ ఒక్క ఉగాది పచ్చడి చేసుకున్నా చాలు. మిక్స్డ్ ఫ్రూట్ ఫ్లేవర్తో ఈ షడ్రుచుల ఉగాది పచ్చడిని ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను. మీకు నచ్చితే ఈ సంవత్సరం మీరు కూడా ఓసారి ఈ స్టైల్లో ట్రై చేసేయండి. ముందుగా ఒక బౌల్లో చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ఒక చిన్న పచ్చి మామిడికాయని శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకోకుండా ఇలా పెద్ద సైజు హోల్స్ ఉన్న గ్రేటర్తో తురిమి తీసుకోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టుకుందాం. ఇక నేను తీసుకుంటున్న ఫ్రూట్స్ వచ్చేసి కొద్దిగా గ్రేప్స్ తీసుకున్నాను. వీటిని కూడా ఇలా హాఫ్కి కట్ చేసుకున్నాను. చిన్న చిన్న గ్రేప్స్ అయితే వాటిని డైరెక్ట్గా అలానే వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 2 చిన్న బనానాస్ని కూడా ఇలా సన్నగా హాఫ్కి కట్ చేసుకున్నాను. వీటితో పాటు కొద్దిగా దానిమ్మ గింజలు, అలానే 2 యాపిల్స్ని 2 ఆరెంజెస్ని పీల్ చేసుకొని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఫ్రూట్స్ అయితే అన్నీ రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు పచ్చడికి కావాల్సిన ముఖ్యమైన పదార్థం వేప పువ్వు. ఈ వేప పువ్వుని ఒలుచుకున్నప్పుడు చిన్నగా ఉన్న మొగ్గల్ని కాకుండా ఇలా పూర్తిగా పువ్వులాగా విచ్చుకున్న దాన్ని మాత్రమే మనం ఒలుచుకోవాలి. ఈ వేప పువ్వు అంతా ఒలిచిన తర్వాత ఇది నాకు 2 టేబుల్ స్పూన్ వరకు వచ్చింది. దీన్ని కూడా రెడీగా పక్కన పెట్టుకుందాం. ఇక ఇప్పుడు ఉగాది పచ్చడిని ఎందులో చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ బౌల్ తీసుకొని ముందుగా షడ్రుచుల్లో మొదటిదైన తీపి కోసం కప్పు బెల్లం తురుము కానీ లేదా ఇలా చిన్న ముక్కలుగా దంచుకొని కూడా తీసుకోవచ్చు. చేదు కోసం నేను ముందుగానే ఒలిచి రెడీగా పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల వేప పువ్వుని వేస్తున్నాను. ఉప్పు కోసం కొద్దిగా ఉప్పు, కారం కోసం 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, వగరు కోసం సన్నగా తరిగి తీసుకున్న మామిడికాయ తురుము, అలానే పులుపు కోసం నానబెట్టిన చింతపండు నుండి 1 కప్పు వరకు రసం తీసుకున్నాను. ఆ రసంని వేసేసుకుందాం. పచ్చడికి కావాల్సిన ముఖ్యమైన షడ్రుచులు వేసేసుకున్నాము. ఇప్పుడు వీటిని బాగా కలుపుకోవాలి. మామిడికాయని చాలామంది ముక్కలుగా వేస్తుంటారు. అలా ముక్కలుగా వేసే కన్నా ఇలా తురిమి తీసుకుంటే ఆ మామిడికాయ తురుములో ఉండే వగరు అనేది పచ్చడికి బాగా పడుతుంది. ఖచ్చితంగా మీరు ఈ పచ్చడికి చాలా పచ్చిగా ఉన్న మామిడికాయని తీసుకుంటేనే పచ్చడికి కావాల్సిన వగరు టేస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు వీటిని ఇలా కలిపిన తర్వాత మనం రెడీగా పెట్టుకున్న ఫ్రూట్స్ని ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. నాకు ఊహ తెలిసినప్పటి నుండి మా అమ్మ మాత్రం ఉగాది పచ్చడిని ఇలానే చేస్తుందండి. ఇప్పటికీ కూడా మా ఇంట్లో ఇలానే చేసుకుంటాము. ఫ్రూట్స్ అన్నీ వేసిన తర్వాత పచ్చడి మొత్తం ఒకసారి బాగా కలిపి బెల్లం పూర్తిగా కరిగేంత వరకు పక్కన పెట్టుకోవాలి. కాసేపటికి బెల్లం పూర్తిగా కరిగిపోయి మిక్స్డ్ ఫ్రూట్ ఫ్లేవర్తో ఉగాది పచ్చడి ఎప్పటిలానే మాకు 100% పర్ఫెక్ట్గా కుదిరింది. ఇంతేనండి. మీకు కూడా ఇలా ఈజీగా సింపుల్గా మిక్స్డ్ ఫ్లేవర్తో ఉగాది పచ్చడిని చేయాలి అనుకుంటే ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతుంది. మరి మా ఇంటి ఉగాది పచ్చడి రెసిపీ మీకు నచ్చితే మీ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసేసుకొని ఎంజాయ్ చేసేయండి. అలాగే ఈ ఉగాది పచ్చడి రెసిపీ మీకు నచ్చితే వీడియోని వెంటనే లైక్ కొట్టి అందరికీ షేర్ చేసేయండి. మరెన్నో రెసిపీస్ కోసం ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో తప్పకుండా కలుద్దాం. అప్పటి వరకు బాయ్.